గోల్ ఉన్నవాడు గోల్ కోసం పనిచేసి సక్సెస్ అవుతాడు. అదే గోల్ లేనివాడేమో గోల్ ఉన్నవాడి కోసం పనిచేస్తాడు వాడిని సక్సెస్ చేయడానికి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? మన లైఫ్‌లో గోల్ అనేది తప్పకుండా ఉండాలి. నమస్తే ఫ్రెండ్స్. నేను కల్పన. హోపోనోపోనో హీలర్‌ని, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్‌ని, మేనిఫెస్టేషన్ కోచ్‌ని. మనం ఈ 7 డేస్ క్లాస్‌లో చెప్పుకుంటూ ఉన్నాము. 7 డేస్ కోర్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ లైఫ్. అంటే మన లైఫ్‌ని మనం చేంజ్ చేసుకోవడం. ఇప్పటికి 4 డేస్ కంప్లీట్ అయ్యాయి. ఇది 5థ్ డే. ఈ 5థ్ డే ఏంటంటే గోల్ సెట్టింగ్. మన గోల్ ఎలా సెట్ చేసుకోవాలి? మన లైఫ్‌లో మనకంటూ ఒక గోల్ ఉండాలి. గోల్ ఉంటే మన గోల్ కోసం మనం పనిచేస్తాం. అదే మన గోల్ లేదనుకో, గోల్ ఉన్నవాడి కోసం, వాడు సక్సెస్ అవ్వడానికి కోసం మనం పనిచేస్తాం. అందుకోసమే మనం ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఆ గోల్ సెట్ చేసుకొని, ఆ గోల్ కోసం మనం కష్టపడి పని చేయాలి. ఆ గోల్‌ని రీచ్ అవ్వడానికి లక్ష్యం ఉంటేనే ఆ లక్ష్యం వైపు మనం అడుగులేస్తా ఉంటాం. చిన్న చిన్నగా, చిన్న చిన్నగా. ఏ లక్ష్యం లేకుండా ఉంటే మన లైఫ్ కూడా ఏ అర్థం లేకుండా మారిపోతుంది. మన లైఫ్‌లో ఇప్పటివరకు మనం మన మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకుంటూ వచ్చాం ఈ క్లాసెస్‌లో. మన లైఫ్‌లో ఒక గోల్ అంటూ ఉండాలి. ఆ గోల్ ఏ విధంగా ఉండాలి అంటే మనకు కరెక్ట్ సూటబుల్‌గా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? మన గోల్ ఏంటి? ఆ గోల్‌కి మనం చేసే వర్క్‌కి కనెక్షన్ అనేది ఉండాలి. అప్పుడు మనం పెట్టుకున్న గోలు తప్పకుండా నెరవేరుతుంది. మరి ఆ గోల్ కోసం మనం ఎలాంటి హీలింగ్ చేయాలి? అదే కదా మనం చెప్పుకునేది హీలింగ్. హోపోనోపోనో హీలింగ్. ఎలాంటి హీలింగ్ చేయాలి మన గోల్ కోసం? ఫస్ట్ మనం నిద్ర లేవగానే కళ్ళు మూసి తెరవగానే మన గోల్‌ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. కళ్ళు మూసుకొని మన ఫోర్ హెడ్ పైన చూడగలగాలి మనం మన గోల్‌ని. ఇక్కడ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ చూడండి. నీ గోల్ ఏంటి? ఏం రాసి పెట్టుకున్నావు? నీకు జాబ్ కావాలా? సక్సెస్ కావాలా? బిజినెస్‌లో సక్సెస్ కావాలా? నువ్వెంత మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నావు? ఒక్కటే గోలు. ఎన్ని మంత్స్‌కి? అలా ఒక గోల్ పెట్టుకొని, ఆ గోల్‌ను నువ్వు లేవగానే అప్పుడు మైండ్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎలాంటివి గూడా ఉండవు. ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండవు. మన మైండ్ ఖాళీగా ఉంటుంది. అప్పుడు మనం ఏదైతే విజువలైజేషన్ చేస్తామో అది తప్పకుండా జరుగుతుంది. ఏదైతే మనం కల్పన చేస్తామో, ఊహిస్తామో అది తప్పకుండా జరుగుతుంది. మనం మన ఫోర్ హెడ్ దగ్గర చూడగలగాలి. మనం పెట్టుకున్న గోల్‌ని. చూసి ఇది నెరవేరడానికి నాకు అవకాశాలను ఇవ్వమని యూనివర్స్‌ని మనం అడగాలి. నా గోల్ నెరవేరడానికి నాకు న్యాయంగా సంపాదించడానికి అవకాశాలనివ్వండి యూనివర్స్ అని యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పాలి. అలా మనం యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పి అడిగినప్పుడు మన గోలు చిన్న చిన్నగా, చిన్న చిన్నగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్టు మనం గోల్ పెట్టుకున్నాం. మరి దాన్ని ఏం చేయాలి? నమ్మాలి. మనం గోల్ పెట్టుకున్నప్పుడు ఇది జరుగుతుంది. యూనివర్స్ నాకిస్తుంది. నాకు అన్ని అవకాశాలు వస్తాయి అని మనం దాన్ని నమ్మి, నమ్మకంతో మనం దాన్ని చేసినప్పుడు నమ్మకం ఉండాలి. ప్లస్ దాన్ని యూనివర్స్ మనకిస్తుంది అనేది మనం దాన్ని ఎప్పుడు రీప్రోగ్రామ్ చేసుకుంటూనే ఉండాలి. యూనివర్స్ నాకిస్తుంది. నేను అడిగింది నాకిస్తుంది. జస్ట్ మనం అడగాలి. దాన్ని నమ్మాలి. నమ్మి ఆల్రెడీ పొందినట్టు మనం దాన్ని మన మైండ్‌లో ఎప్పుడు స్మరిస్తూనే ఉండాలి. మనం ఏ పని చేసినా వాకింగ్, టాకింగ్ అంటే మనం నడుస్తున్నా, మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా మనం గోల్ మనకు గుర్తుండాలి. మన గోల్ వైపు ఎప్పుడు మన ఫోకస్ ఉండాలి. అప్పుడు మన గోల్ తొందరగా నెరవేరుతుంది. ఆ గోల్‌ని మనం చేరుకోగలుగుతాము. ఆ గోల్ చేరుకోవడానికి మనం హోపోనోపోనో ఏ విధంగా చెప్పాలి మరి? మన గోల్‌ని గుర్తు చేసుకోవాలి. చేసుకొని ఇది నాకిచ్చినందుకు, ఇది నాకిచ్చినందుకు
ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ యూనివర్స్, ఈ గోల్ నాకు ఇచ్చినందుకు అని ఆ గోల్ను గుర్తు చేసుకుంటూ హోపునొప్పున చెప్పుకోండి. గోల్ను గుర్తు చేసుకుంటూ హోపునొప్పున చెప్పుకోండి. 108 టైమ్స్ హోపునొప్పున చెప్పుకోవాలి. అప్పుడు మన మనసు హీల్ అవుతూ ఉంటుంది. మన మనసు అన్నిసార్లు మన గోల్ని చెప్పినప్పుడు ట్రస్ట్ చేస్తుంది. ట్రస్ట్ చేసి మనకు అది ఇవ్వడానికి అది సిద్ధంగా ఉంటుంది. అప్పుడు మనం మన లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు. మనకు గోల్ అనేది ఉండాలి, తప్పకుండా ఉండాలి. ఇదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. గోల్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. గోల్ లేకుంటే సక్సెస్ అవ్వలేము. ఇప్పుడు మీరు గోల్ సెట్ చేసుకుంటారు కదా, మీ గోల్ ఏంటో నాకు కింద కామెంట్లో పెట్టండి, తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఏ గోల్ ఏది కావాలి, మీ గోల్ ఏంటి, ఏం సెట్ చేసుకున్నారు, అది నాకు తప్పకుండా డిఎం చేయండి కింద. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.